హలో క్రాంతి, ఎక్కడున్నా సరే స్టేజ్ మీద రావాలయ్యా. క్రాంతి, క్రాంతి నువ్వేనంటరా? వచ్చాయి. ఆట చూస్తావా? అమ్మా ఇందుమతి, కాఫీ తీసుకురమ్మా. మావయ్య, అమ్మా ఇందుమతి, నువ్వు చేసే కాఫీ ప్రతిసారి నా చెల్లి చేసినట్టుగా గుర్తుకొస్తుందమ్మా. చూడు మావయ్య, మా అమ్మ నాన్నల్ని తలుచుకోకుండా మీరు ఒక్కరోజైనా ఉండలేరు. చూడండి మావయ్య, మా అమ్మ నాన్నల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ ఆ దేవుడు వాళ్ళ మధ్య నన్ను ఉంచకుండా, వాళ్ళ ప్రేమను నాకు నోచుకోకుండా, నాకు ఊహ తెలిసినప్పుడే వాళ్ళని తీసుకెళ్లిపోయాడు మావయ్య. అప్పటి నుంచి అమ్మ అయినా నాన్నైనా నువ్వే నన్ను పెంచి పెద్ద చేసావు మావయ్య. అమ్మని చూడాలనిపిస్తుంది మావయ్య. అమ్మా ఇందుమతి, మీ అమ్మని చూడాలనిపించిన ప్రతిసారి నీలో నువ్వు అర్థం చూసుకోమ్మా. అచ్చం మీ అమ్మకు లాగానే ఉంటావమ్మా. మావయ్య, పిచ్చి పిల్ల ఊరుకో. నీలో మీ అమ్మని చూసుకుంటే బ్రతుకుతున్నాడమ్మా ఈ మామయ్య. అమ్మా ఒక్కసారి ఒక మాట చెబుతున్నా, పక్క మండలానికి నీ బావ వస్తున్నాడు. 1 నెల రోజులు మనతోనే ఉంటాడు. ఏంటి మావయ్య, మీరు చెప్పేది నిజమా? బాగా వస్తున్నాడా? నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అమ్మా నేను అలా బయటికెళ్ళి నా ఫ్రెండ్ అనిల్ కలిసి కామేశ్వరరావు గారు కొట్టి దగ్గరికి వెళ్ళి కొంచెం టీ తాగి వస్తానమ్మా. అలాగే మావయ్య, త్వరగా వచ్చేయండి. ఆట చూస్తావా? ఏంది అక్క లట్ట చూస్తున్నారు? బిర్యానీ బాగుందల్లక్కయ్యో, దమ్ మదిరిపోలా. అజయ్ ఇప్పుడైనా రావటం? నానా
పోలీస్ అంటే ఏమనుకున్నావో తెలుసా? పి అంటే పొలైట్నెస్, ఓ అంటే ఆపర్చునిటీ, ఎల్ అంటే లాయల్టీ, ఐ అంటే ఇంటిగ్రిటీ, సి అంటే కరేజ్, ఈ అంటే ఎఫిషియన్సీ. దట్ ఈస్ పోలీస్. బెల్ట్ మీద కనిపిస్తున్న 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇక్కడ జరుగుతున్న ఈ రణరంగంలో రాజకీయ నాయకులతో కలిసి మాఫియా విలన్లను కలిసి అన్యాయం చేస్తున్నారని తెలిసింది. వాళ్ళ సంగతి చూద్దామనే ప్రభుత్వం నన్ను పిలిపించింది. చూద్దాం రాజకీయ నాయకుడు తెలివికి, మాఫియా విలన్ల బలానికి ఈ పగరున్న పోలీసు పవర్ ఎలా ఉంటుందో చూపిస్తా. చూసుకుందాం. బాగున్నావా బాబా? బాగున్నా ఇందు, మీరు బాగున్నారా? ఉదయం వచ్చాను, స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి వస్తున్నాను. ఏరా అజయ్, హిందూమతి గురించి మంచి ప్రవర్తన గల పిల్లరా. హిందూమతి ముందు చదువు అవని. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది, ఇంకేంటి ఆలస్యం? ఇందుని పెళ్లి చేసుకుంటాను నాన్న. సరే నాన్న, సరే నువ్వు అన్నట్టుగానే తన చదువు పూర్తవని. కానీ ఇంకా తన ఆలోచన ఏంటి నాన్న? తను నీ కోడలు కావాలన్నదే కదా నీ కోరిక కూడా. అది నిజమే గారా. తల్లి తండ్రి లేని పిల్ల, తనకు మాత్రం ఎవరున్నారు? ముందు మనమే ఉన్నాం. సరే నాన్న, అలాగే. నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటున్నావా, లేక వయసు మీద పడిన ఉద్యమాలు, ఉపన్యాసాలు అంటూ వాటి వెంట తిరుగుతున్నావా? నా ఊపిరి ఆగే వరకు ఈ ఉద్యమం ఆగదు అజయ్. ఒకవేళ నేను మరణిస్తే నా ఉద్యమానికి ఎంతమందో కుర్రవాళ్ళు ఊపిరి పోస్తారు. నానా, ఇవన్నీ దేనికి నానా? మీరు ఇవన్నీ సంఘానికి మంచి చేయాలనుకుంటున్నారు, కానీ వాటిని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు చెప్పండి. ఏ రాజయ్, ఒంటి మీదకి కాకి డ్రెస్ రాగానే నువ్వు పూరి గుడిసెలో పుట్టి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని కోటా బియ్యం తిని పెరిగిన వాడివి. అవన్నీ మర్చిపోతున్నావు అజయ్, మర్చిపోతున్నావు. నానా, అంత మాట అనకండి. నా గతాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. కానీ ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? పూర్గా నివసిస్తున్న వారిని ఇంకా పూర్గా చూస్తున్నారు మనలో కొందరు. కానీ అజయ్ అలాంటి వాడు కాదు. అలా ఎప్పటికీ అనుకోకండి. వాళ్ళ కోసం నా జీవితం కొనసాగిస్తాను, వాళ్ళ కోసమే బ్రతుకుతాను. అమ్మా ఇందు, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తాగి వస్తారా? సరే నాన్న, అలాగే. ఇందు, మొన్న రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయా? ఇంకా రాలేదు బావా. ఇంకా కొన్ని రోజులు పట్టిద్దని మా ఫ్రెండ్స్ చెప్పారు. కొంచెం టైం పట్టింది. ఇందు, ఈ పరీక్షలో నీకు ర్యాంక్ వచ్చినా రాకపోయినా మన పెళ్లి తర్వాత నేను నిన్ను చదివించుకుంటాను. నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇందు బావా, ఇప్పుడే మనకి పెళ్లి అవసరమా? కొన్ని రోజులు ఆగొచ్చు కదా బావా. ఇంకేం జరుగుతుంది ఇందు? తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది. అలా కలకంటూ కూర్చో, జరిగిపోతుంది. ఇందు, నీ బావ ఎలాంటి వాడో తెలుసు కదా. రూపంలో కృష్ణుడిని, గుణంలో రాముడిని, ధనంలో కుబేరుణ్ణి, దానంలో కర్ణుడిని, మాటల్లో హరిశ్చంద్రుని, అన్నిటికన్నా ముఖ్యమైనది నీకు మొగుణ్ణి. ఇప్పుడు కలలేకంటాను, కానీ రేపు కాపురం చేసేటప్పుడు నీ కౌగిల్లో వచ్చి చేరిపోతాను. అప్పటి వరకు ఒక మంచి మాసా కూడా వేసుకున్నామా?
జాగ్రత్త చున్ని అన్ని కాదు అందుకోర కన్ని అన్ని కాదు అందుకోర కన్ని అల్లుడెప్పుడవుతామని అనుకుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అనుకుంది పిన్ని పన్ని పన్ని సిన్ని 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 ససమేగా ముద్దులతో తున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని పన్ని పన్ని సిన్ని 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 పన్ని 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 నిన్ను చూస్తే జాగ్రత్త చున్ని సిన్ని 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 ససమేగా ముద్దులతో తున్ని ఇడులోన దాకుంది గుడు గుఠారి పట్టులోన దొరికింది పల్లి బఠారి ఒంటి గంట కొట్టాక గుప్పుల్లో జారి అరగంట నువ్వు కట్టాక జంబోజలాగే విడిచి పెట్టకు వాణ్ణి పరవాణ్ణి సిగ్గట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా పన్ని ఏంటే సిన్నే పన్ని 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 నిన్ను చూస్తే జాగ్రత్త చున్ని అన్ని కాదు అందుకోర కన్ని అన్ని కాదు అందుకోర కన్ని అల్లుడెప్పుడవుతామని అనుకుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అనుకుంది పిన్ని పగలు చేయి పట్టాలి సరసాల గిర్ని పడుతుంటే నువ్వు బనాలి హోలీ వారిని కాను పెట్టి చెయ్యాలి జలసాల జర్నీ చేస్తుంటే ముయ్యాలి డోలి సందు చూసి కానీ సుఖాన్ని చూడాలి మంచాల కోళ్ళనే పన్ని పన్ని చిన్ని చిన్ని పన్ని 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 నిన్ను చూస్తే జాగ్రత్త చున్ని అన్ని కాదు అందుకోర కన్ని అన్ని కాదు అందుకోర కన్ని అల్లుడెప్పుడవుతామని అనుకుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అనుకుంది పిన్ని సిన్ని 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 మీగా ముద్దలతో తున్ని ఎత్తుకెళ్తా బతకమే పన్ని ఎత్తుకెళ్తా బతకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే